హాయ్ అండి అందరికీ. ఎలా జొన్నలండి, జొన్న పిట్టు వండుకుందాం. జొన్న పిట్టు మీకు ఐడియా ఉంటుంది. ఎదిగిన పిల్లలకి చాలా మంచిదండి. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా బాగా నడుము బిగుస్తుంది. మనం చిన్నప్పుడు మనకి అమ్మమ్మ నాయనమ్మలు మనకు పెట్టిందే జొన్న పిట్టు అండి. చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇదిగో ఒక 1/2 లీటరు అంటే ఒక 1/2 లీటరు వాటర్ కాగబెడుతున్నానండి. అవి బాగా తెరలాలి. నీరు తెరుగుతున్నాయి చూసారా. ఇక మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపుకొని జొన్నలు అయిగోండి. దీంట్లో ఏమన్నా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే శుభ్రంగా ఏరేసుకొని నానబోసుకోండి. వేడి వేడి నీళ్ళల్లో గ్లాసు జొన్నలు పోసాను. ఇంకా మూత పెట్టుకొని ఓవర్ నైట్ వదిలేద్దాము. తెల్లారి బాగా నానతయ్యండి. నానాక మీకు చూపించేస్తాను. మూత పెట్టేసి పక్కకు ఉంచుకుందాం. రాత్రి ఓవర్ నైట్ జొన్నలు నానబెట్టుకున్నాం కదండి. పిట్టుకి చూసారా ఎలా నానియో, బాగా నానియ్యి. నీళ్ళు కూడా కలర్ చూసారా ఎలా వచ్చినాయో కలరు. అయ్యో శుభ్రంగా 1కి 4 సార్లు కడుక్కుందాము. శుభ్రంగా బకెట్లో పెట్టుకొని కడుక్కోవాలండి. నీళ్ళు తీసుకుందాం కావాలండి. ఇలా 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 గాలిస్తే మనకి ఎడన్నా రాయి పొరపాటున జారిపోయి ఉన్న రాళ్ళు శుభ్రంగా అడుక్కొచ్చేస్తాయి అండి. శుభ్రంగా గాలించుకోవాలి. అది ఒక్కటి గమనించండి. చూడండి భలే నాని అండి. మనకి ఇలా నానితే చాలు. ఇవ్వండి శుభ్రంగా చిల్లు గిన్నెలో వడేసుకోవాలి. మనం ఆరబెట్టుకోవాలండి. అది ఒక్కటి గమనించండి. ఎండలో పెట్టుకోకూడదు. శుభ్రంగా నీళ్ళు అనేది మొత్తం సెమ్మ వెళ్ళిపోవాలి, పక్కకి ఆరిపోవాలి. ఇలా శుభ్రంగా నీడన ఆరబెట్టుకోవాలి. ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టకూడదు. ఒక్క నీడనే ఇలా ఆరపెట్టి మన గింజ పొట్టుకుంటేనేమో తడిగా ఉండాలండి. సెమ్మ రావాలి. ఇంత తడిగా ఉండకూడదు. కొంచెం ఆరాలి. ఇంకా కొంచెం ఆరిన దాకా వెయిట్ చేద్దాము. ఓకే ఇవ్వండి చూసారా శుభ్రంగా తడి అనేది ఆరిపోయింది. ఎడన నల్లగింజ ఉంటుంది అది తీసేస్తున్నానండి. ఇగో శుభ్రంగా ఆరిపోయింది చూసారా. ఇలా అంటే నిమ్ము తగలాలి కానీ చేతికి తడి కాకూడదు. అదిగో చూసారా తడి కావట్లా. ఇలా అంటే నిమ్ముగా ఉండాలి గింజ, కానీ చేతికి తడి కాకూడదు. ఆరిపోయిందండి శుభ్రంగా. ఇవి తీసుకొని 1కి 2 సార్లు చెబుతున్నానండి. గుడ్డ మీద ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోకూడదు. కేవలం నీడలోనే ఆరపెట్టుకోవాలి. అది కూడా తడి తగలకూడదు. చూడండి ఇదిగో ఏమవుతున్నాయి అంటున్నా కదా, తడి తగలకూడదు కానీ గింజ నెమ్ముగా ఉండాలి. అదొక్కటి గమనించండి. ఇంకా తీసి మనం జార్లో వేసేసుకుందాం. జార్లో వేసేసుకున్నా కదా. ఇంకా మెత్తగా మనం మరీ మెత్తగా కాకుండా మరీ పొలుగ్గా కాకుండా మీడియంగా చేసేసుకుందాం. మూత పెట్టేసి చూపించేస్తుంది కూడా ఉన్నామండి. ఓకే ఇదిగో ఇలా ఉంటే చాలండి. మనకి ఎక్కువగా అవసరం లేదు. చూసారా పిండి ఇదిగో మనకి ఇలా ఉండాలి అంతే లెక్క అండి. ఇలానే ఉండాలి. ఇంకా మనం బెల్లం ముక్కేసుకుందాం. బెల్లం అండి మరింత వేసుకోవాకండి. నేను 1/2 కేజీ దానికి జొన్నలకి నేను ఎంత అండి 2-3 స్పూన్లు ఉంటుందేమో. కొంచెం చిన్న గడ్డ అండి చాలు. మరి జాబ్ అయితే మనకి రాదు పిట్టు. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు మర్చిపోయాను. ఎంత రవ్వంత మరింత తీసుకోవాకండి. కొంచెం వేసుకోండి. మూత పెట్టేద్దాం. ఇట్లా వేసుకుందామండి. కొంచెం వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకున్నాక అడుగున దానికి గుడ్డ కట్టాలి కదండి. ఇది కచ్చిపు మంచిది నీట్గా ఉన్న గుడ్డ తీసుకోండి ఒకటి. దాని మీద వేసుకొని మనం కట్టేసుకుందాం. బాగా ఇది తడిచేసి గట్టిగా పిండేసానండి గుడ్డ. నెయ్యి వేసుకుందామండి. నెయ్యి పిట్టులో మంచిదండి. నెయ్యి మటుకి అస్సలు వదిలిపెట్టవాకండి. నెయ్యే బాగుంటుంది. నెయ్యి వేసుకోండి. తర్వాత బాగా కలుపుకోండి. బెల్లం మట్టి చెప్పే కదండి. బెల్లం మట్టికి ఎక్కువ వేసుకున్నారంటే అస్సలు మనకి రాదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, చూతారు. అసలు నేనే చూపించేస్తున్నా, మీకు ఇబ్బందే లేదు. అదిగో గట్టిగా కలుపుకోవాలి. పొరపాటు నీళ్ళు కానీ ఏమైనా పోసారండో పోయకూడదు, పోయవాకండి. ఓకేనా. మనకి చాలండి. చూసారా అలా వచ్చేసింది. నీళ్ళు పోస్తే జాబ్ అయితే ఉడకదు పిట్టు. అందుకని చెబుతున్నానండి. మరీ చెబుతున్నాను. ఇంకా మనం దాని మీద వేసేసుకుందాం. పొయ్యి ముద్ద చేసుకున్నాం కదండి. ఇప్పుడు చపాతీలాగా అలా అలా చేసుకోవాలి. అది కూడా చూపించి ఇదిగోండి చూసారా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని
కాలిపోతుందండి, అది ఆవిరి వస్తుంది కదా మనకి. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మూత వైనంగా పెట్టుకోండి. జాగ్రత్త, మరీ చెబుతున్నానండి, చేతులు జాగ్రత్త. ఓకే, పెట్టేసుకున్నాక ఉడుకుతుంది అది. దానికి ఒక 10 నిమిషాలు ఇచ్చేస్తాము. చూసుకుందామండి, కాలిపోతుంది, జాగ్రత్త. నేను ముందుగా చెబుతున్నాను, చాలా జాగ్రత్త అండి. అసలు మూతగా అంత కమ్మన వాసన వచ్చిందండి, నిజంగా చెబుతున్నాను. జొన్న పిట్టు కదండి, ఏదైనా పిల్లలకి చాలా చాలా మంచిది. ఒక్కసారి నా కోసం ఇలా ట్రై చేయారా? ఆరోగ్యానికి ఎంత మంచిదోనండి. మరీ చూస్తున్నా, ఎదిగిన పిల్లలకి మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ నాయనమ్మలు మనకు పెట్టిన పిట్టేను, కొత్తగా చేసేది ఏమీ లేదండి. అదేనండి, అందరు మర్చిపోయారు. దానికోసమే నేను తీసుకొచ్చాను. మళ్ళీ ఇదిగో చూడండి, అసలు లెగిసి వస్తుంది, ఉడికిందండి. మనం స్టవ్ ఆపేసుకుందాం, ప్లేట్లో పెట్టుకుందామండి. ఓటనే కూడా వస్తుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా చల్లారాలన్నా కదా, కొంచెం చల్లారితే బాగుండేది. అయినా పర్వాలా, బాగానే వచ్చేసింది. అదిగోండి, ఇంట్లో పెట్టేసుకుందాం. ఇంకా పిట్టు తీసి రెడీ అయింది, చూడండి ఎంత చక్కగా రెడీ అయిందనండి. నిజం చెబుతున్నాను, అసలు మనప్పుడు నాకైతే మా అమ్మమ్మ గుర్తుకొచ్చేసిందండి. అందుకే చేసింది కూడా. ఎదిగిన పిల్లలకి చాలా మంచిది. మన అమ్మమ్మ వాళ్ళు మనకి చేసి పెట్టారు, మన బిడ్డలకు మనం చేసుకుందామండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకు చూస్తున్నానంటే, ఎదిగిన పిల్లలండి, వాళ్ళు కుర్కురే ప్యాకెట్లు అవి తిని ఈ తిని వాళ్ళ కాడ అసలు బలం లేదు. బలం లేక వాళ్ళు ఆడనొప్పి ఏడనొప్పి అని సైడ్, ఇంకా కలజోళ్ళు సైడ్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మన చేతులతో మనం పిట్టు వండుకొని పిల్లలకు పెట్టుకుందామండి. నిజం చెబుతున్నాను, అస్సలు ఎంత బాగుందంటే, మనకి ఆ జొన్నలు, ఆ నెయ్యి, ఆ బెల్లము అసలు ఎంత రుచిగా ఉందండి. బా నెక్స్ట్ లెవెల్ అండి. ఆపద వేసి చోట్ల బాగుంది. అసలు ఎంత బాగుందంటే, వీటి దెబ్బకి కుర్కురేలు బిస్కెట్లు ఏం సరిపోతాయండి. పిల్లలు రాగానే స్కూల్ నుంచి ఇది ఇవ్వండి, వాడే తింటారు. కొంతమంది అంటారు, మా పిల్లలు అసలు ఏం తినరండి అని. దేని తినరండి, మనం డబ్బులు ఇస్తాము, పోయి కుర్కురే ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్ తింటున్నారు, ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అసలు వద్దు. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ పెట్టాల్సింది ఇది. పెట్టాక ఒక చుక్క మంచినీళ్ళు ఇచ్చేయండి, పొట్ట నిండుతుంది, హ్యాపీగా ఉంటారు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే మనకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. నిజం చెబుతున్నానండి, నా కోసం ఒక్కసారి జొన్న పిట్టు ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పరా. నా వంటలు అసలు ఎంత దూరం పోతుందో నాకు తెలియాలి కదండి, అందుకని అడుగుతున్నానండి. ఓకేనండి, బాయ్ అండి. చాలా బాగుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ అండి. ఓకేనండి, బాయ్.